వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జునని. ఆ నియోజకవర్గంలో నేతలు మారుతున్నా పార్టీ తలరాత మాత్రం మారడం లేదట. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో జెండా ఎగురవేసేందుకు వైసీపీ అధిష్టానం నానా పాటలు పడుతున్నా ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదట. అయితే నియోజకవర్గంలో గెలుపు సంగతి దేవుడెరుగు. ఒక్క నేతనైనా కుదురుగా ఉంచండి మహాప్రభు అంటున్నారట అక్కడి వైసీపీ క్యాడర్లు. ఇంతకీ వైసీపీ గెలుపునకు నోచుకొని ఆ నియోజకవర్గం ఏది ఏంటా కథ? లెట్స్ వాచ్. బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అందని ద్రాక్షగా మారింది. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎంతవరకు నియోజకవర్గంలో ఆ పార్టీ బోని కొట్టలేదు. ఎన్నికల్లో వరుస ఓటములతో నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ డీలా పడిపోయింది. పర్చూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 7 సార్లు విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ 4 సార్లు విజయం సాధించినప్పటికీ వైసీపీ మాత్రం బోని కొట్టలేకపోయింది. 2019 ఫ్యాన్ గాలి రాష్ట్రమంతా వీచిన పర్చూరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీకి ఎదురు దెబ్బ తప్పలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఆ పార్టీ జెండా ఎగురవేయలేదు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంపై పట్టు సాధించి విజయాన్ని చేజిక్కించుకునేందుకు అభ్యర్థులను మార్చి ప్రయోగించిన వైసీపీకి విజయం అందని ద్రాక్షలా మారింది. వరుసగా 3 సార్లు ప్రయోగాలతో కొత్త వారిని బరిలోకి దింపినా ప్రత్యర్థి చేతిలో వైసీపీకి పరాభవం తప్పలేదు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీ నియోజకవర్గానికి పార్టీకి దూరంగా ఉన్నారు. స్థానిక నేతల సూచనలతో పర్చూరు నియోజకవర్గం బాధ్యతలను మాజీ మంత్రి గాది వెంకటరెడ్డి కుమారుడు గాది మధుసూదన్ రెడ్డికి వైసీపీ అధిష్టానం అప్పగించింది. నియోజకవర్గంలో పార్టీని చక్కదిద్దేందుకే మరోసారి వైసీపీ అధిష్టానం పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో 6 సార్లు ఇన్ఛార్జీలను మార్చినా నియోజకవర్గంలో గెలుపును మాత్రం సాధించలేకపోయింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో పర్చూరు ఇన్ఛార్జిగా గొట్టిపాటి భరత్ నియమించి టికెట్ను కేటాయించింది. అయితే ఆ పార్టీ ఎన్నికల్లో భరత్ టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండడంతో 2017లో నియోజకవర్గానికి చెందిన రావి రామనాథం బాబుకు పర్చూరు బాధ్యతలను వైసీపీ అధిష్టానం అప్పగించింది. 2019 ఎన్నికల సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలతో ఆ సమయంలో ఇన్ఛార్జిగా ఉన్న రామనాథం బాబుని పక్కకు పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించి ఆయనకే పర్చూరు టికెట్ కూడా ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచిన వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇటు పార్టీకి రాజకీయాలకు దూరంగా ఉండడంతో పర్చూరు బాధ్యతలను చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు అప్పగించింది. అయితే మొన్నటి ఎన్నికల్లో పర్చూరు వైసీపీ టికెట్ ను ఆమంచి కృష్ణమోహన్ కు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం మొగ్గు చూపినా కృష్ణమోహన్ మాత్రం పర్చూరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఎన్నికలకు 6 నెలల ముందు ఎడం బాలాజీకి ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించి పర్చూరు టికెట్ కేటాయించింది. అయితే మొన్నటి ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు చేతిలో బాలాజీ ఓడిపోయారు. ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో మరోసారి పర్చూరు పార్టీ బాధ్యతలను గాదె మధుసూదన్ రెడ్డికి ఇచ్చింది వైసీపీ అధిష్టానం. పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఇంతవరకు నియోజకవర్గంలో బోని కొట్టలేదు. వరుస ఓటములతో నియోజకవర్గంలో వైసీపీ నాయకత్వం బలహీనపడిందనే చెప్పుకోవచ్చు. వైసీపీ ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు వైసీపీ అధిష్టానం ఎన్ని ప్రయోగాలు చేసినా ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఆ పార్టీ జెండా ఎగురవేయలేదు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో విజయం సాధించేందుకు అభ్యర్థులను మార్చి ప్రయోగించినా వైసీపీ విజయం సాధించలేకపోయింది. నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు పోటీ చేసిన వైసీపీ ప్రతిసారి ప్రయోగాలతో కొత్త వారిని బరిలోకి దింపినా విజయం సాధించలేకపోయింది. ఎన్నికల సమయంలో వచ్చిన కొత్త నేతను స్థానిక క్యాడర్ వ్యతిరేకించడంతో పాటు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు కొత్త నేతకు సమయం సరిపోకపోవడం ప్రధాన అంశంగా మారగా నియోజకవర్గంలో గెలుపును డిసైడ్ చేసే కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు మైనారిటీ సామాజిక వర్గ ఓటర్లను తమ వైపుకు మలుచుకోవడంలో వైసీపీ విఫలమైందనే చెప్పుకోవచ్చు. దీంతో ఎన్నికలు జరిగిన ప్రతిసారి వైసీపీ
పరాజయాన్ని మూటగట్టుకోవడం మామూలుగా మారింది. మరోవైపు నియోజకవర్గంలో వరుస విజయాలతో టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు బలమైన నేతగా మారిపోయారు.